డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా? ఏంటి మార్కులు తెచ్చుకోవడం? అన్నిట్లో బార్డర్ మార్కులే. మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట. మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట. మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట. వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో. ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్, మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్. కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు. నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు. డోంట్ టాక్. అబ్బబ్బబ్బా, ఎందుకంటే వాడిని అలా తిడతారు? తిట్టడమా? నిలువున చీరేయాలి. చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడో. ఏం చేశాడు? దయచేయండి బావగారు, మీ తరఫున వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే. మీరు ఎక్కువగా శ్రమ పడకండి. మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం. మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి. ఇంకా పెళ్లి జరగలేదు, అప్పుడే లోపాలకి సారీ చెప్పాలా? అందుకే వీడిని పెళ్లి టైంకి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం కానీ కుదరలా. మీరు కూడా లేట్ గా వస్తే అలాగే. నీ పెళ్లికైతే ముందు వస్తుంది. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. బాగున్నారా? ఆహా, బంగారు బాతుల్లా ఉన్నారు. ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం. మీరంతా టిఫిన్ చేశారా? ఏ తినకపోతే తినిపిస్తారా? మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ. మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం. రండి పదరా. పదా. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుంది ఏంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో, నువ్వా? హాయ్. సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు. నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను చేతి. మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగ్గొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అయ్యో. ఆగరా, అబ్బా. ఆగు. అమ్మో. ఓ అత్తయ్య, ఇదిగో నీ ఫోటో. ఆగరా, ఆగు. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమనే మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నాన్న అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే, అలా అనకరా. మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్. పదరా నాయనా. వీడు పిల్లాడా పిడుగా? ఇదిగోండి 3 మూరలు పువ్వులు ఇవ్వు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. మా ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన వాడేవాడు? ఈయనే. ఏరా, నేను మీ ఆవిడ. ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు. మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్తామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా. మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన. ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. అరే బాబు,
నీళ్ళు తాగన్నయ్యా. నీళ్లు ఇదిగో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి చాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఏయ్ ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులేస్తారు. ఏయ్ ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా. అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. అడడడడడడడి. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అడడడడడడ. అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ విధవలు. బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? మ్మ్. అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా? మేనేజ్ చెయ్యి. తాలిలా. రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. ఆ. ఆ. తొండమన ఏకదంతమును తోరపు బజ్జయి వామహస్తమును మెండుగు మోయ గజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలా చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నాడు. ఓ అలాగా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? రేయ్. అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. ఛ, నోర్మి, విజయ్ గారు మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి? ఓకే. నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలి చెప్పిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్ పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్ వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. ఆ, ఉమ్.